ఇక్కడికైతే నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం. అలా మేనకోళ్ళు బర్త్డే ఉందని అయితే సరదాగా ఇలా వచ్చాం. ఇలా టెంపుల్కి వెళ్ళి లోపల చూసి అవి కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఈ ఊరు కూడా. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మంచి మంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. హాయ్ గైస్, ఇది దోపచర్లో ఉన్న టెంపుల్. లోపల సాయిబాబా అయితే ఉంటాడు, బయటకైతే మన పరమేశ్వరుడు ఉంటాడు. సో ఇది ఇక్కడ పక్కన ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఈయనైతే ఇది కట్టించాడు అనమాట, స్వామీజీ గురూజీ. ఇది వచ్చేసి మఠం. లోపలికి వెళ్దామంటే డోర్స్ ఓపెన్లోనే ఉన్నాయి, వెళ్ళొచ్చు. బట్ లోపల కూడా వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో అయితే చూపిద్దాం. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. లోపలైతే చెప్పా కదా, సో సాయిబాబా, బుద్ధ, ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. సో స్వామివారి పాదాలు. సో మ్యాక్సిమం కరెంట్ అయితే ఉంది కానీ బట్ లైటింగ్ తక్కువ ఉంది. మొత్తం ఇది స్తంభాలు అయితే బాగుంటాయి. సో లోపలైతే ఇలా ఉంటుంది. ప్రతి పిల్లోకి ఇలాగా మొత్తం డిజైన్ అయితే ఉంటాయి. సో పైకి కూడా వెళ్ళొచ్చు, ఇంకా పైన కూడా ఉంటాయి. ఇవి అయితే స్టెప్స్. ఇంకా మీకు బయట నుంచి వస్తే వింతగా ఉంటుంది. అవి బయట అదే కళ్యాణ మండపం. ఇది కూడా దత్త సాయి ట్రస్ట్దే. ఇలా మొత్తం ఈ లోపల కూడా అమ్మవారు సంథింగ్ పరమేశ్వరుడు ఎవరు ఉన్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు. సో గురువారం అయితే కొంచెం అన్న సంతర్పణ అలాంటివి అయితే పెడతా ఉంటారు. ఇక్కడైతే ఈ రౌండ్స్ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే బాగుంటుంది. ప్రతిదిని మనకి డిజైన్ చూస్తే ప్రతి స్తంభానికి ఏదో ఒక శిల్పం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఉండదు, ఇదే లాస్ట్. ఇంకోటి ఉంది, పైకి కూడా వెళ్ళిపోదాం. సో బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఊరు మొత్తం. ఇక్కడైతే దాదాపు గోపురాలు లాంటివి ఉన్నాయి. ప్రతి గోపురంలో ప్రతి దేవుడు ఉన్నారు. సో ఈరోజు మండే కావటంలో నేను మా ఫ్రెండ్ అయితే ఇంక ఈ టెంపుల్కి వచ్చాం. వాళ్ళ మేనకోళ్ళ బర్త్డే అని చెప్పి కేక్ ఆర్డర్ లేట్ అవుతుందని చెప్పి ఇంక ఈ టెంపుల్కి అయితే వచ్చి మొత్తం రౌండ్స్ అయితే కొడుతున్నాం దర్శనం చేసుకొని. బట్ చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్లో. ఎప్పుడైనా అంతే కదా, మన మనసుకి బాధ అనిపించినప్పుడు టెంపుల్స్కి వస్తే ప్రశాంతత అయితే దొరుకుతుంది. సో నాకైతే ఇక్కడ బాగుంది ఈరోజు. ఇంకో స్టెప్స్ కూడా ఉన్నాయి, మరి ఇవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అప్పుడు నేను వచ్చినప్పుడు ఏం బాగా చేయించలా, బట్ ఇవన్నీ బాగా చేస్తారు. ఇప్పుడు టైల్స్ అన్నీ వేశారు. ఇంకా ఇటైతే క్లోజ్. ఇక్కడ నుంచి మీకు బయట నుంచి చూపించే కదా, శివలింగం ఉంటుంది, మొత్తం ఈ ఆటతోనే ఉంటుంది. కిందకు వచ్చి చూసేసరికి కరెంటు లైట్ అయితే వేసారు మొత్తం. ఈ పక్కన ఉన్న వాళ్ళు అయితే నాకు తెలియదు, బట్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. పెద్ద చెట్టుకి ఇదివరకు ఇలాంటి ఫినిషింగ్ ఏమి ఉండేది కాదు, బట్ అక్కడ దండం పెట్టుకునేవాడిని, చాలా బాగుండేది. బట్ ఈ చెట్టు పాజిటివ్ వైబ్ అయితే ఇస్తుంది నిజంగా, ఈ చెట్టు కింద కూర్చుంటే. మరి ఏ చెట్టు అయితే నాకు తెలియదు.
బట్ సమ్ టైమ్స్ ఆ ఫీల్ సాడ్ అనిపించినప్పుడు ఈ చెట్టు దగ్గర అక్కడ బెంచీలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని. చాలా పాజిటివ్ వైపు అయితే వస్తుంది. ఈ దోప్చర్లో ఈ ముక్క మాత్రం ఎప్పుడు బాగా చేయరు, ఇలా చండాలంగానే ఉంటుంది. బట్ అసలు ఈ రోడ్డు ఎవడో పట్టించేసి ఆవిడ కూడా జంగారెడ్డి కూడా వెళ్ళద్ది ఈ రోడ్డు అయితే. బట్ ఎవడో పట్టించుకోడు. ఇక్కడ మీరు జీ కొత్తపల్లి రోడ్డు అయితే దరిద్రానికే మారుపేరుగా ఉంటుంది. సో పల్లెటూరు లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి మెయిన్ సిటీలకి ఈ రోడ్ని అయితే ఎవడో పట్టించుకోడు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళకి మనీ రాదు కదా, అందు గురించే ఆర్ఎన్బి కూడా ఇటు మరి ఎప్పుడో టెండర్లు వేశారు, ఇప్పటివరకు ఏమీ అవలా. ఈ పక్క కాలేజ్ అది ఎల్ఐటి కాలేజ్. ఇదంతా దోప్చర్ల. ఇది కొత్తగా వెలిసిన సిఎస్బి బ్యాంక్. ఇది డైరెక్ట్ మనకి బస్ స్టాండ్ రోడ్డుకి అయితే వెళ్ళద్ది. ఈ పక్క ఏమో దమ్ బిర్యానీ ఉంది, ఈ పక్క మురుగు పానీపూరి ఉంది. సో ఇది ఇలాంటి లారీలు తిరిగితే అందుకే రోడ్డు తొందరగా పాడైపోద్ది. బట్ పట్టించుకొని కూడా అయితే ఎవడ ఉండవు ఇలాంటి రోడ్లని. బస్సు వెళ్తున్నాయి కదా, ఇది ఇటు పక్క బస్ స్టాండ్, మధ్యలో ఆంజనేయ స్వామి. చూపిద్దాం. సో తిరుపతి భక్తులు మాత్రం ఇక్కడ అయితే రెస్ట్ తీసుకుంటారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఇటు పక్క మనకి చాలా బాగా ఫేమస్ బస్ స్టాండ్. ఇది దోప్చర్ల బస్ స్టాండ్ మాత్రం నీట్గా ఉంటుంది. మనకు కావాల్సిన బేకరీ అయితే ఇదే, కానీ ఇటు చాలా టైం పడుతుంది అన్నాడు. అందరు తిరుగుతున్నాం. ఐటెంలో కేక్స్ ఏంటి, పాన్ కేక్స్ ఏంటి, ఇవన్నీ ఆల్మోస్ట్ తిన్నాయే, కానీ ఈ పైన హాట్ ఉన్నాయి. సో మా వాడేమో ఎగ్ పప్పు తింటున్నాడు, మనం కర్రీ పప్పు తిన్నాం. యాక్చువల్గా మండే కదా, షాప్కి అయితే జనాలు బాగానే వస్తున్నారు, కస్టమర్లు. మనవాడు కూలింగ్ కేక్ యారు, ఇది కూల్ కేకా, చాక్లెటా? చాక్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. వేడిగా ఇవన్నీ బేకరీ ఐటమ్సే. ఆ పేరు అంటే రాసే బాగుండాలి, బాగా రాదు, మళ్ళీ గోల్ చేస్తుంది ఇంటికాడ. మేనమామ అంటే అలా ఉంటాడు మరి, అన్నీ ఆర్డర్తో చేపిస్తున్నాడు. ఏం బాగా రాదు తెలియదు చెప్పనా. మేమైతే ఎక్సలెంట్ వచ్చింది, కింద స్మైల్ కూడా. కేక్ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉంది. బేకరీలో యామినెట్స్ అయితే సూపర్ ఉన్నాయి, మొత్తం మంచి కలర్ఫుల్గా ఉంది చూడటానికి. ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఫ్లవర్సే కావాలి. డిస్కషన్ చేస్తున్నాడు కాస్ట్ల విషయంలో కూడా. డ్రైవింగ్లో చేస్తారు, ముసలి చేసరికి అయితే మీరు కాస్ట్లు అయితే అయిపోయింది, పట్టుకొని ఇంటికి వెళ్ళడమే.